రాష్ట్రంలో రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కుడి ఎడమలుగా దగా చేస్తూ వస్తూ ఉంది. అడుగడుగునా రైతులను దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం యొక్క చేతలు మాత్రం గడప దాటడం లేదు. మీరందరూ కూడా సాక్ష్యం. రైతు రుణమాఫీకి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో 2 నెలల కింద ముఖ్యమంత్రి గారు 2750 కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు విడుదల చేశాను అని చెక్ కూడా ఇచ్చిండు. 2 నెలల కింద ఇచ్చాడు. మరి 2 నెలల కింద చెక్ ఇస్తే ఇవాళకైతే సంగారెడ్డికి చేరలేదు. నేను ఈ ప్రెస్ మీట్ మాట్లాడడానికి ముందు సంగారెడ్డి రైతులతో మాట్లాడినా, మెదక్ జిల్లా రైతులతో మాట్లాడినా, సిద్దిపేట జిల్లా రైతులతో మాట్లాడినా, ఎక్కడ 1 రూపాయి అయితే రైతులకు డబ్బు పడలేదు. అంటే ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే అంత పతార లేకపోతే అసలు ఏమైనా గౌరవం ఉంటుందా ఈ ప్రభుత్వానికి? 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఐ థింక్ నవంబర్ 30 నాడు చెక్ ఇచ్చాడు. నవంబర్ 30 నాడు ముఖ్యమంత్రి 2750 కోట్లు రైతులకు విడుదల చేస్తున్నాడని ముఖ్యమంత్రి చెక్ ఇస్తాడు. ఈ రోజుకు రైతుల అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు పడవు. అంటే నువ్వు డమ్మీ చెక్ ఇచ్చినావా? అంటే ఎన్నికల ముందు ఏదైతే డమ్మీ హామీలు ఇచ్చినావో ముఖ్యమంత్రి అయినాక కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా ముఖ్యమంత్రి గారు? మీరు ఎక్కడ పోయినాయి డబ్బులు? మరి గాల్లే ఉన్నాయా? నువ్వు ఇచ్చిన చెక్కు ఎందుకు పాస్ అవుతలేదు? అయితే డమ్మీ చెక్ ఇవ్వాలి, లేకపోతే రైతుల్ని ప్రజల్ని మోసం చేయాలి. ఏంది దీని మీద స్పష్టత అడుగుతా ఉన్నా నేను. ఐ డిమాండ్ ద గవర్నమెంట్. మీరు 2750 కోట్లు అటు ఇచ్చినామన్నారు. ఈ రోజు వరకు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు? ఎవరన్నా ఒకవేళ అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోండి. ముఖ్యమంత్రి గారు చెక్ అంటే అది ఈ రాష్ట్రానికి ఆయన హెడ్, అది పాస్ కావాలి కదా. ఒకవేళ అధికారులు తప్పుదో పట్టించిండ్రా, చెక్ బౌన్స్ అయిందా, చెక్కు ఏదైనా దారి తప్పిపోయిందా, ఏమైపోయింది? ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పట్టలేవో అని నేను అడుగుతాను. అందరికీ రుణమాఫీ అని కొందరికే పరిమితం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు చాలా మంది ముఖ్యమంత్రి గారు డబ్బులు కట్టండి మీకు వేస్తామంటే ముఖ్యమంత్రి మాటలు నమ్మి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి డబ్బులు కడితే ఈ రోజుకు వారికి డబ్బు పడడం లేదు. అన్ని పంటలకు బోనస్ అన్నాడు, ఒక్క పంటకే పరిమితం చేసిండు. ఆ ఒక్క పంటలో కూడా సగం పంటకే బోనస్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. పంటల బీమా పేరు మీద రైతుల్ని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఉపాధి హామీ కూలీలకు ఏదైతే కొత్త పథకం వీళ్ళు చెప్తున్నారో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట చెప్తున్న ఉపాధి హామీ కూలీలకు కూడా దగా చేస్తున్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి ఇవాళ 6,000కే పరిమితం చేసి దగా చేస్తూ ఉన్నారు. అంటే అడుగడుగునా దగా చేసి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము అని చెప్పకనే చెప్తున్నారు. వారి చర్యలు, ఈ ప్రభుత్వం యొక్క చర్యలే చెప్తా ఉన్నాయి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని. ఎన్నికలప్పుడేమో అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకు మొండి చేయి చూపిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగకు ఊర్లలోకి వెళ్తున్నటువంటి మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్లకు నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోయినసారి ఎన్నికల ముందు మీరందరూ కూడా ఊర్లలో పోయారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇప్పుడు ఒకసారి మీరు ఊర్లలోకి వెళ్తున్నారు పండగకు. మనం అందరం కూడా ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. తల్లో తండ్రో తాతో నాయనమ్మనో అమ్మమ్మనో వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబాలే కదా మనందరం కూడా. ఒకసారి రైతులతో ఇంటరాక్ట్ కండి. మీరు గ్రామాల్లోకి పోయినప్పుడు ఆ రైతులతో మాట్లాడండి. రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గ్రహించండి. వానకాలం రైతు బంధు ఎట్లా ఎగబెట్టిండో అడగండి. రుణమాఫీ కాని రైతుల బాధలని ఒక్కసారి మాట్లాడండి. పంటలకు బోనస్ అని ఎట్లా మోసం చేసిండో ఒక్కసారి మాట్లాడండి. పంటల బీమాని ఎట్లా దగా చేసిండో రైతన్నలతో ఒక్కసారి మాట్లాడండి. ఆ రైతులతో మాట్లాడండి. కేసీఆర్ పాలనలో కడుపుల సల్లగదలకుండా రైతుల్ని ఎట్లా కేసీఆర్ గారు కాపాడుకున్నారో, రేవంత్ రెడ్డి గారు 13 నెలల్లో ఎట్లా రైతుల్ని మోసం చేసిండో సంక్రాంతి పండుగకు ఊర్లలోకి వెళ్తున్న
మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు రైతులతో చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు ఈ రైతుల్ని ఈ ప్రభుత్వాన్ని మోసం చేసిండో కూడా దయచేసి మీరందరూ గ్రామాల్లో చర్చ పెట్టాలని పండగకు ఊరికి వెళ్తున్న వారికి నేను పిలుపునిస్తా ఉన్నా. అన్నిట్లో మోసం. రైతు భరోసా ఇప్పుడైతే 10,000 నేనొస్తే 15,000 అన్నాడు, మోసం. వ్యవసాయ కూలీలందరికీ 12,000 ఇస్తా అన్నాడు, మోసం. అన్ని పంటలకు బోనస్ అన్నాడు, మోసం. పంటలకు బీమా అన్నాడు, మోసం. రైతు రుణమాఫీ అందరికీ చేస్తానన్నాడు, మోసం. అడుగడుగున ప్రతి పథకములో అయితే ఎగవేతలు లేదంటే కోతలు. ఈ రకంగా రైతులకు తీవ్రంగా అన్యాయం చేసినారు. దీని మీద పండగకు ఊళ్ళకు వెళ్తున్నటువంటి వాళ్ళు రైతులతో చర్చించండి, రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి, రైతుల కష్టాలు తెలుసుకొని వారికి భరోసానిచ్చి వాళ్ళు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మేలు చేసిందో, కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో తెలుసుకొని కాంగ్రెస్ మీద పోరాటానికి సన్నద్ధం కావాలి. రైతులందరం కలిస్తే ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ పథకాలన్నీ కూడా అమలు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి రైతుల్ని సమాయత్తం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.